ఏం చేస్తున్నావే? ఎప్పుడు ఫోన్ పట్టుకునే కూర్చుంటూ ఆకలి అవుతుంది. సరే ఏం చేయాలో చెప్పు. ఏమైనా డిఫరెంట్గా చేయొచ్చు కదా. డిఫరెంట్గా ఏముంటాయి రోజు చేయడానికి? రోజు తిని తిని రొటీన్గానే తిని బోర్ కొడుతుంది. ఏమన్నా స్నాక్ ఐటమ్స్ చేయొచ్చు కదా ఈవినింగ్ టైమ్స్. ఇంట్లో ఏమున్నాయో చెప్పు. నీకు ఎలాంటి ఐటమ్కి కావాలో చెప్పు. నువ్వేం తింటావో చెప్పు. నేను ఏమున్నా వాటన్నిటికీ నీకు సపరేట్గా. నేను ఏం తింటానో చెప్తే నువ్వు దానికి మన ఇంట్లో ఏం లేవని అరుస్తావు. ఏం అన్నాను? నువ్వేం తింటావో చెప్పు. ఉన్నాయా లేవా నేను తీసుకొచ్చైనా చేస్తాను ఈరోజు నీకోసం. అయితే నాకు కేక్ తినాలని మన ఇంట్లోనేమో అవెన్ లేదు. మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? వితౌట్ అవెన్ చేద్దాం. వితౌట్ అవెన్ కేక్ కూడా చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. అయితే మరి వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామా? చూపించు. మనలాగా ఓవెన్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. ఓ వావ్. అయితే ఇప్పుడు మనం కేక్ వితౌట్ ఓవెన్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు కేక్ వితౌట్ అవెన్ ఈ రోజు చేద్దాము. స్పంజ్ కేక్ అది కూడా. ఓకే. మంచిగా పిల్లలకి కూడా టైం పాస్ అవుతుంది. మంచిగా ఈవినింగ్ ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కదా, ఈ బయట నుంచి తెచ్చి పెట్టడం వీటన్నిటికంటే కూడా బెస్ట్ ఇంట్లో మంచిగా ఫ్లఫీ వస్తుంది. చాలా పక్కా సక్సెస్ అవుతుంది కదా. 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ నాకు ఇజ్జత్ అవుతుంది. నీ సబ్స్క్రైబర్స్ ని ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చెయ్యను. ఓకే మరి స్టార్ట్ చేద్దామా? ట్రై చేద్దాము. ట్రై కాదు, పక్కా షూర్ అవుతుంది. నువ్వు మన 2 days ఒకసారి చేయించుకుంటే నేనైతే చేయను. అట్లా నువ్వు చెప్పడం వల్ల చేసి చూపి అప్పుడు మేము ఒప్పుకుంటాం. పద చేద్దాం. సో ఇప్పుడు మనము కేక్ చేస్తున్నాం అనమాట. అక్క మనకి వితౌట్ అవెన్ కేక్ ఎట్లా చేయాలని చూపించబోతుంది. దానికోసం ఫస్ట్ ఏం చేయాలక్క? ప్రొసీజర్ నువ్వే చెప్పాలి ఈరోజు మొత్తం, ఎందుకంటే మనకి ఇందులో నిల్ నాలెడ్జ్ కాబట్టి. సరే అయితే ఇప్పుడు కేక్ చేస్తున్నాం, అది కూడా వితౌట్ అవెన్ కదా. వితౌట్ అవెన్ కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇగో ఇట్లాంటిది ఒకటి బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ పెద్దది. ఓకే, దీన్ని మనం ప్రీ హీట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి సంయుక్త ఎప్పుడైనా. ప్రీ హీట్ అంటే ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలి. దానికి సూటబుల్ ఒక మూత ఖచ్చితంగా పెట్టుకోవాలి అన్నట్టు. చిన్నగా పెట్టుకోవాలి స్టవ్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం. కానీ ఫస్ట్ మైదా పిండి సంయుక్త. ఇవి మెజరింగ్ కప్స్, అందరికి ఐడియా ఉండే ఉంటాయిలే కానీ 1/2 కప్పు. ఓకే, నేనైతే 1/2 కప్పుతో 2 తీసుకుంటున్నాను. ఇగో మైదా పిండిని ఎప్పుడు కానీ ప్రెస్ చేయడము ప్లస్ ఇట్లా దులపడము చేయకూడదు. ఇట్లా దులపడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ ఎక్కువ పడుతుంది. జస్ట్ ఎంత కప్లోకి వస్తుందో అంతే తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే షుగర్ ఎక్కువ అవుతుంది, స్వీట్ ఎక్కువ అవుతుంది, ముద్ద వచ్చేస్తుంది కేక్ కూడా. ఓకే, ఇది మెయిన్ టిప్ అన్నట్టు. అయితే మైదా మొత్తం 2 కప్స్, 1/2 కప్ మెజరింగ్ కప్స్తో 2 కప్స్ తీసుకో. ఎస్. ఫస్ట్ దీంట్లో ఇది 1/2 టీ స్పూను. ఓకే, 1/2 టీ స్పూన్ తోటి నేను వీక్ ఫీల్డ్ తీసుకున్నాను. వీక్ ఫీల్డ్ బేకింగ్ పౌడర్. అయితే ఇప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒకటేనా? అందరు అట్లా అనుకుంటారు. లేదు, చాలా డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. ఇది 2 టైమ్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే, 1/2 టీ స్పూన్. ఓకే, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ సంయుక్త. ఇది 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. ఇప్పుడు నువ్వు అడిగినావు కదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఒకటేనా అని. ఇది బేకింగ్ సోడా, ఇది బేకింగ్ పౌడర్. ఓకే, రెండిటికి సపరేట్ డ్యూటీస్ ఉంటాయి కేక్లో. దీన్ని 1/2 స్పూను టీ స్పూను 1/4 తోటి 2 తీసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఎవరైనా ట్రై చేస్తే. మనది ఎవరు చూడడు, అదే మ్యాజిక్. ఓకే, బేకింగ్ సోడా తక్కువ వేసుకొని బేకింగ్ పౌడరు ఎక్కువ వేసుకోవాలి ఖచ్చితంగా. అట్లా కాదని బేకింగ్ పౌడరు తక్కువ బేకింగ్ సోడా ఆపోజిట్ వేసుకున్నారంటే కేక్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. దీన్ని మనం చక్కగా సీవ్ చేసుకోవాలి, జల్లెడ పట్టుకోవాలి. ఇట్లా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏమైనా గడ్డలు అట్లాంటివి ఉన్నా కూడా, లేదంటే నలకలు పిండిలో అట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా పోతాయి అన్నట్టు. ఈరోజు నాకేం పని లేదు గైస్, నేను వీడియోగ్రాఫర్ని అయిపోయినా. మా అక్కనే అంత ఇంక ఇది మొత్తం
డ్రై ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, యాక్చువల్గా మైదాని 1/2 కప్పు తీసుకున్నాం కదా సంయుక్త, 2 టైమ్స్ తీసుకున్నాం కదా. అవును. సేమ్ అట్లనే ఇప్పుడు షుగర్ కూడా 1 కప్పు. మైదా ఎంత తీసుకుంటే షుగర్ అంత. ఓకే, 1/2 కప్కి మళ్ళీ 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మంచిగా, ఎందుకంటే మనకు పౌడర్డ్ షుగర్ కావాలి. పౌడర్డ్ షుగర్ మాత్రమే కావాలి. ఇది మిక్సీ సౌండ్ గాయ్, సంయుక్త వాయిస్ అనుకునేరు. నా వాయిస్కి అక్కడ లైన్లు ఉంటారు ఫ్యాన్స్. నువ్వు అనుకో. నన్ను మా అక్క ఇన్స్టాల్ చేసింది నా వాయిస్ మిక్సీ వాయిస్ లాగా ఉంటుందని. ఇప్పుడు నా వాయిస్కి ఫ్యాన్స్ అందరు వచ్చేసి ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గైస్. ఇట్లా మంచిగా ఫైన్ పౌడర్ కావాలి. ఓకే, ఇది సపరేట్ పెట్టుకోవాలి సంయుక్త. ఓకే, షుగర్ పౌడర్ ఇది. ఎగ్స్ 4 తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్కి, ఈ మైదాకి, ఈ షుగర్కి, వీటికి 4 ఎగ్స్ పడతాయి మనకి. మనం ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని చేసుకుంటే ప్లఫీ వస్తాయి బాగా. అంటే జనరల్గా ఎలక్ట్రిక్ బీటర్తో చేస్తారనుకుంటా కదా. ఇక అవేం లేదు కదా, అట్లనే ఎలక్ట్రిక్ బీటర్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఇట్లా యూజ్ చేస్తారు. అదే అంటే ఇప్పుడు అందరు మళ్ళీ ఎవడు అన్నారు కానీ ఎవరన్నా ఎలక్ట్రిక్ బీటర్తో చేసుకుంటామని అనుకునేరు. అంటే ఎలక్ట్రిక్ బీటర్ తోటి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే సేమ్ ప్రొసీజర్ని ఎలక్ట్రిక్ బీటర్ తోటి వాడుకోండి. సో మా ఇంట్లో అవి లేవు కాబట్టి, అవి లేవు అనేసి మనం కేక్ చేసుకోకుండా ఊరుకోం కాబట్టి ఇట్లా మనకి ఏమొచ్చో ఏమున్నాయో. ఓకే, నాకు మాట్లాడడానికి రావట్లేదు. ఈ మధ్యన ఎగ్స్ బాగుండట్లేదు అంట, చూసుకొని తినండి పిల్లలు. ఇప్పుడు ఇది మిక్స్ చేయాలా? ఇప్పుడు షుగర్ పౌడర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. అమ్ములు సౌండ్ చేయకే. ఇంకొంచెం మొత్తం ఒకసారి వేసుకుంటే ఏమవుతుంది? ఉండలు కడుతుంది. నెక్స్ట్ మన డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అన్నీ, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ మైదా. అదైతే ఇంకా కొంచెం కొంచెమే యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇదైతే మైదా పిండి ఉంది కదా ఇందులో ఉట్టిగానే ముద్దలు కడుతుంది. కేక్ మొత్తం పిండి పిండి వస్తుంది, అది నీకే పెడతా. నువ్వు మంచిగా వస్తుందని చెప్తేనే వేస్తున్నాం మనం. నువ్వు మొత్తం వేయమంటే మాత్రం అట్లనే వస్తుందని చెప్తున్నా నేను. అయిపోయిందా? ఒక్క నిమిషం ఆగు, రిఫైండ్ ఆయిల్ వేయవా? వెనీలా ఎసెన్స్ కూడా వేయలేదు. మరి అదే కదా, లిక్విడ్స్ అన్నీ ఒకసారి వేసుకోవాలి. ఈ పక్కన సామాన్లు ఏంటివి, ఇవన్నీ డిస్టర్బింగ్ ఉండొచ్చు మీకు, కాకపోతే తప్పదు. ఇంకా ఇది రైస్ కుక్కరు, ఇది వెట్ గ్రైండర్. ఇది మా పూజ గది. ఇప్పుడే మా మమ్మీ దీపారాధన చేసుకుంటుంది. సో నేను మా అక్క ఏంటంటే మాకు పని పాట లేనట్టు పొద్దున్నే స్టార్ట్ చేసినాం అనమాట కేక్ చేసుకోవడం. 1/2 టీ స్పూన్ ఉంది కదా, 1/2 టీ స్పూన్లో వెనిలా ఎసెన్స్కి యాక్చువల్గా మనకి మెజర్మెంట్ ఏమి ఉండదు. ఎగ్ స్మెల్ పోయే వరకు
వేసుకోవాలి. ఇది ఏంటంటే ఏమంటారు దీన్ని, ఫ్లేవర్. ఇది అంతే, జస్ట్ ఫ్లేవర్ కోసం. దీని ప్లేస్లో కొందరు పైనాపిల్ ఎసెన్స్ కూడా వాడతారు. ఏ ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు. అది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ ఇస్తుంది మనకి, ఇది కొంచెం వెనీలా ఫ్లేవర్ ఇస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మెజర్మెంట్ కప్పు 1/4 కప్. ఇది దీని ఫుల్ ఆయిల్ తీసుకోవాలి. ఇది 1/4 కప్ వచ్చేసి మనం రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయాలి, గ్రౌండ్ నట్ ఆయిల్ అవన్నీ కాదు. గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే అస్సలు వాడొద్దు, ఖచ్చితంగా రిఫైన్డ్ ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కదా. ఇది ASMR వీడియో అయ్యేటట్టుంది కదా. దీన్ని గ్రీజ్ చేసుకోవాలి ఒకసారి మంచిగా. ఇగో ఇట్లా ఆయిల్ తోటి మంచిగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ పిండి కూడా చల్లుకోవచ్చు, కాకపోతే మళ్ళీ అడుక్కి ఇట్లా మెత్తగా వస్తుంది. స్పాచులాతోని మొత్తము మిక్సీలో ఏమంటారు దీన్ని, జార్లో ఉన్నదంతా బ్యాటర్ తీసేసుకోండి. ఇంతే, ఇదే మన కేక్ బ్యాటర్. అందరు చాలా కష్టం అని అనుకుంటారు. ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ఈ ట్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేరే బేకింగ్ వీడియోస్లో కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది. మూత పెట్టేసుకోవాలి. దీంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి. ఇది మనం ఇందాక ప్రీ హీట్ కోసం పెట్టుకున్నాం కదా, అది. అందులో కేక్ స్టాండ్ మనకు డీమార్ట్, విశాల్ మార్ట్, ఏదైనా మార్ట్స్లో దొరుకుతుంది. విశాల్ మార్ట్ నాకు తెలియదు కానీ డీమార్ట్లో అయితే ఉంటుంది. చూసుకొని వేసుకోండి. చేతులు మాత్రం మంచి కేక్ అవుతాయి, ప్యాన్ కేకులు. దీని మీద మళ్ళీ మూత క్లోజ్ చేసేసుకోండి. స్టవ్ మాత్రం ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోండి మ్యాక్సిమం. సో ఇప్పుడు ఇది మనం ప్రీ హీట్ చేసి పెట్టినాం కదా, మూత క్లోజ్ చేసి ఎంతసేపు ఉంచుకోవాలి? అది అట్లా 20 to 25 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 20 to 25 మినిట్స్ తర్వాత అది ఎట్లా వచ్చిందో చూపిస్తాము. అంతవరకు స్టే ట్యూన్. సో గైస్, మనది కేక్ బేక్ అయిపోయింది. ఎన్ని మినిట్స్ అప్రాక్సిమేట్గా? ఇప్పుడు యాక్చువల్గా 20 మినిట్స్ నుంచి బేక్ అవ్వడం స్టార్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. మనం పొయ్యిని పట్టి దాని హీట్ని బట్టి ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అటు ఇటు అవుతుంది అంతే. సో 1 సెకండ్. సో మార్నింగ్ అంతా మా హీరో పడుకున్నాడు కాబట్టి వీడియో అంతా మంచిగా వచ్చింది. చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి, పూర్తిగా కూల్ అవ్వాలి. సైడ్స్ మొత్తం మెల్లిగా కట్ చేయండి ఇలా. ఏంది దీనికి అంటుకోలేదు కూడా. పర్ఫెక్ట్లీ బేక్. సో ఇదన్నమాట మన కేక్. ఎంత ఫ్లఫీ ఉంది చూడండి. ఇంత మంచి మనకు బయట దొరుకుతుంది కానీ ఇంట్లో వేసుకోవడం అనేది గొప్ప విషయం. ఇదేంటిది వర్షు? బర్త్డే కదా, మనం కట్ చేద్దాం. మనకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చింది కదా. పట్టుకో. సో కత్తి పట్టుకుంటాడంట. ఓకే, పట్టుకో. నేను వర్షు మాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చిందని వీఆర్ సెలబ్రేటింగ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ హ్యాపీ 500 సబ్స్క్రైబర్స్ డే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ ది 500 సబ్స్క్రైబర్స్. కీప్ సపోర్టింగ్. ఇంకో నువ్వు కూడా దీనికి ఒక ముక్క. ఫ్లఫీ కేక్. ఇప్పుడు పిల్లలకి కూడా స్కూలు స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగ్ స్నాక్గా పెట్టుకోవచ్చు, లేదంటే స్కూల్కి కూడా బాక్స్లో ఒక పీస్ పెట్టి పంపించవచ్చు. కట్ చేసి సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం గైస్. ఫస్ట్ టైం మా అక్క కూడా వీడియోలో కనిపించడం. సో ఈ ఇంట్లో కేక్ చేసుకునే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్యూజ్మెంట్స్ మ్యాజిక్. అట్లనే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫై అయిపోతాయి అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మీకు నేను చాక్లెట్ కేక్ రెసిపీ చేసి చూపిస్తాను.
ఓకే, సో చాక్లెట్ కేక్ రెసిపీ మన ఛానల్లో రావాలంటే దాన్ని 1000 సబ్స్క్రైబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ని మీరు ఎంజాయ్ చేయండి. ఇంట్లో చాక్లెట్ కేక్ మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బాయ్ వర్షు, బాయ్ బాయ్.